ఎగ్ ఆమ్లెట్ని చాలా రకాలుగా చేస్తూ ఉంటారు కదా. ఇలా నా స్టైల్లో చేసి చూడండి, చాలా బాగా నచ్చుతుంది. కోడిగుడ్డు వెల్లికారం అంటారు కదా, అలా కాకుండా అదే స్టైల్లో నేను ఆమ్లెట్ వేసి చూపిస్తున్నాను. ఆనియన్స్ అన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకొని ఒక 5-6 వెల్లుల్లిపాయలు తీసుకొని బాగా దాన్ని దంచి, ఇలా దంచితే దాంట్లో ఉన్న పొట్టంతా ఈజీగా తీసేయచ్చు. చాలా ఈజీగా వచ్చేస్తుంది కదా. ఇలా పొట్టంతా తీసేసి దీంట్లోనే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం మిరప్పొడి వేసి బాగా దంచేయాలి. కొంచెం మిరియాలు కూడా వేసి బాగా దంచాలి. దంచిన తర్వాత మెత్తగా పేస్ట్ అయిపోతుంది. ఇలా పేస్ట్ని పక్కన తీసి పెట్టుకొని ఒక కడాయిలో ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత ఈ దంచి పెట్టుకున్న ముద్దని ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అన్నీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఓ 5-6 ఎగ్స్ వేసేసి బాగా బీట్ చేసేసుకొని ఎగ్స్ అంటే నచ్చని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. కానీ ఇలా స్టైల్లో వెల్లుల్లి కారం లాగా చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మధ్యలో మా వాడిని చూడాలి కదా. ఇది సొరకాయ తీసుకొని ఇదేందో ఫ్రూట్ అయినట్టు కట్ చేసి తింటాను అని అడుగుతున్నాడు. లేదు, ఇంకా వీడి పంచాయతీ అయిపోయింది. ఆమ్లెట్ వేసేసుకున్నాను. వెళ్ళి అంతా ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి కొంచెం ఆయిల్ కావాలంటే వేసుకుంటే, లేకపోతే లేదు. అంతే, ఆయిల్ వేసేసి మూత పెట్టేసి ఒక 2 minutes ఆర్ 1 minute అలా చేస్తే అయిపోతుంది ఆమ్లెట్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.